త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కేంద్రంగా 33 నూతన ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం, మహిళల ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 92 కోట్ల ఉచిత మహిళా టికెట్లు పంపిణీ చేశామన్నారు. కాలుష్య రహిత నగరాలే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుపుతామని చెప్పారు. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు, ఒక చాలా మంచి రోజు. ఈ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఇనాగ్రేషన్ వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, మేయర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి, అదే విచ్చేసిన ఆహ్వానితులకి, టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. 123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3123 క్రోర్స్ వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్ కి కేటాయించడం జరిగింది. పూలగుచ్చాన్ని అందించాల్సిగా కోరుతున్నాం. పూలగుచ్చంతో ఆహ్వానం పలకాల్సిగా కోరుతున్నాం. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు మన ముఖ్య అతిథులను వారు సత్కరించి వారికి ఆశీస్సులు అందజేస్తున్నారు. వేదోక్తమైన ఆశీస్సులు అందజేస్తున్నటువంటి సందర్భంగా